మనం మన జీవితంలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడిగారా? నువ్వు ఎవరు అనే ఒక ప్రశ్న. ఒకవేళ నువ్వు ఎవరు అనే ఒక ప్రశ్న అడిగినప్పుడు మీకు వచ్చే సమాధానం ఏమిటి? నేనా అండి? నేనంటే నా ముక్కు, నా చెవులు, నా కళ్ళు, లేకపోతే ఈ శరీరం అని చెప్తాం. లేక మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తుంటే నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని, లేదా నేను ఒక సివిల్ ఇంజినీర్‌ని. ఇలాంటి సమాధానాలే కదా మనకి వస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఏమంటాం? ఆ వ్యక్తి ప్రొద్దున్నే వెళ్ళిపోయాడండి, లేకపోతే ఆ వ్యక్తి రాత్రే వెళ్ళిపోయాడు అని అంటాం. శరీరం అక్కడే ఉంది కదా! మరి వెళ్ళిపోయిందేంటి? నువ్వు ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు వచ్చిన సమాధానం శరీరం కాదా? మరి ఆ శరీరమే అక్కడ ఉన్నప్పుడు అతనిలో నుంచి వెళ్ళిపోయిందేంటి? దీనికి సమాధానమే ఆత్మ. కృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే చెప్తున్నాడు. నత్వేవాహం చాతునాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. నువ్వు నేను అందరం గతంలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. అదేంటి, ఒక మనిషి మరణిస్తే అదే అంతం కదా, మరి భవిష్యత్తులో ఎలా ఉండగలం అని మీరు అనుకుంటున్నారు కదా. ఇక్కడ నశించేది శరీరం మాత్రమే, ఆత్మ కాదు. మరణం అంటే అంతం కాదు, మార్పు మాత్రమే అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడి నుంచే శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం గురించి చెప్తాడు. మన ఈ చాప్టర్లో మరింత లోతుగా ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుందాం. నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.